దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 31వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ఉపమానముతో ప్రారంభిస్తున్నాను. ఒకానొక ఊరిలో ఒక బ్లాక్ స్మిత్ ఉండేవాడట. బ్లాక్ స్మిత్ అంటే ఒక రకమైన కంసాలి ఉండేవాడు. ఈ కంసాలి చాలా కష్టపడి పనిచేసేవాడు, భక్తితో ప్రార్థించేవాడు, అనేక మందికి అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఈయన ఒక పల్లెటూరులో జీవిస్తూ ఉన్నాడు. చుట్టూ అనేకమైనటువంటి రైతులు, వారి పొలములు, పాడి పంటలు, ఈ యొక్క వాతావరణంలో ఆయన జీవిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సుమారు అతనికి ఒక 30-40 సంవత్సరాల వయసులో దేవుని దూత దిగివచ్చి ఈ విధంగా అంటున్నాడు, అయ్యా, నీ సమయము ఆసన్నమైనది. ప్రభు నిన్ను పరలోక రాజ్యములో తన యొక్క ప్రక్కన కూర్చోమంటున్నారు. పరలోక రాజ్యములో నీకు ఒక ఆసనము సిద్ధముగా ఉన్నది, రండి అని పిలిచారట దేవదూత. అని అంటాడు, అయ్యా, మీరు నన్ను పరలోక రాజ్యంలోకి వచ్చి రమ్మంటున్నారు. చాలా సంతోషం, నాకు చాలా ఇష్టం, వెంటనే రావాలని ఉంది. కానీ అటు చూడండి, కరెక్ట్గా నాట్లు వేసే కాలం. ఈ సమయంలోనే వాళ్ళందరికీ, ఈ రైతులందరికీ నా అవసరం ఉంది. అనేకమైన వస్తువులు తయారు చేయాలి, అనేకమైనటువంటి పనిముట్లను తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. వారి కష్టంలో వారి అవసరాలు తీరుస్తూ ఉండాలి. కొద్దిగా లేటుగా పరలోక రాజ్యానికి వస్తే ఏమన్నా సమస్య ఉందా అన్నారట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని దేవదూత వెళ్ళిపోయాడు. మరొక 5-10 సంవత్సరాల తర్వాత మరలా దేవదూత వచ్చాడు. మరి పంటలు అయిపోయాయి, 2-3 టర్న్స్ అయిపోయాయి, అంతా బాగుంది కదా. మరి ఇప్పుడు మీరు ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, పరలోక రాజ్యంలో మీకు ఒక ఆసనము సిద్ధముగా ఉన్నది, వస్తారా రండి అంటే, పరలోక రాజ్యంలో రావడానికి నాకు ఇష్టమే, కానీ ఆ పరలోక రాజ్యం నా కొరకు కొద్దిసేపు ఆగగలదా? ఎందుకంటే నా పొరుగువానికి ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు విరిగిపోయాయి, వాడి పంట మధ్యలోనే ఆగిపోతుంది. ఆయనకు బదులుగా నేను వెళ్ళి ఆ పని చేసి ఆ పంట మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. లేదంటే నేను పరలోకంలో ఉంటాను కరెక్టే, కానీ నా పొరుగువాడు కష్టాలలో, అప్పుల ఊబిలో కూరుకుపోతాడు కదా అన్నారు. సరే అయితే అని దేవదూత వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. మరొకసారి దేవదూత వచ్చాడు. ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నావా? పరలోక రాజ్యం నిన్ను ఆహ్వానిస్తుంది, రండి అనేసరికి ఆ సమయంలో మనకి కరోనా లాంటి ఒక గొప్ప విపత్తు రావడం, ఆ విపత్తుతో ప్రజలందరూ ఉండడం, ఈయన మరలా వాళ్ళందరికీ ఆయన తగినట్లుగా సేవలు చేస్తూ ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా. కనుక మరి ఇంత విపత్తు కనిపిస్తుంది కదా. దేవదూత రావడం, ఈయన కష్టాలు చూపించడం, దేవదూత రావడం, ఈయన కష్టాలు చూపించడం, ఇలాగే జరుగుతూ ఉంది 4-5 సార్లు. ఇక ఈ యొక్క వడ్రంగి లేదంటే ఈ యొక్క కంసాలి బాగా ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, శరీరం అంతా, శక్తి అంతా ఉడుకుపోయింది, ఇంకా లేదు. ఇలాంటి సమయంలో ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నీ దూతను పంపండి, నేను సిద్ధంగా ఉన్నాను అని. దేవదూత వచ్చాడు. దేవదూత అంటున్నాడు, ఈ భక్తిపరుడు, పరలోక రాజ్యం ఇంకా నా కొరకు సిద్ధంగా ఉందా? నేను రావచ్చా? నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తావా అన్నాడు. దేవదూత చిరునవ్వుతో, ఆనందంతో, అయ్యా, ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నాననుకున్నావు? ఎన్నాళ్ళు నువ్వు ఉన్నది దేవుని రాజ్యంలోనే. ఎన్నాళ్ళు నువ్వు దేవుని రాజ్యంలో కాకుండా ఇంకెక్కడా లేవు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితం అంతా ఈ దేవుని రాజ్యంలోనే ఉన్నావు అని చెప్పారట. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మట్టి బుర్రలకు అర్థం కాదేమో. ఓకే, దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకములో నీ పొరుగువానిని ప్రేమిస్తూ, ఈ లోక జీవితంలో
నీ పొరుగువానికి సేవ చేస్తూ ఈ లోక జీవితంలో నీ తోటి వారికి సాధ్యమైనంత వరకు మంచి చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే, నాట్ దట్ యూ విల్ గో టు హెవెన్ బట్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ హెవెన్. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అన్నది కాదు, నువ్వు ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నావు. ఆ పరలోక రాజ్యపు ఆనందం నీలో ఉంటుంది, ఆ పరలోక రాజ్యపు శాంతి నీలో ఉంటుంది. ఎందుకంటే దేవుడను నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు కనుక. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఆ యొక్క ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాటలు మనం వింటున్నాం. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీ దేవుడైనటువంటి ప్రభువు ఏకైక ప్రభువు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవునిని మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో మీరు ప్రేమించాలి అంటూ ఆ ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నారు దేవుని యందు. ప్రియులారా, మనం ప్రతి ఆదివారం దివ్య పూజా బలిలో ప్రసంగమైన తర్వాత లేచి నిలుచొని ఒక ప్రార్థన చేస్తాం. ఏంటి ఆ ప్రార్థన? విశ్వాస సంగ్రహము. అనగా మన విశ్వాసాన్ని గట్టిగా బలపరుస్తున్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. మనందరికీ విశ్వాస సంగ్రహము ఎంత ముఖ్యమో ఇశ్రాయేలు ప్రజలకు ఈ ద్వితీయోపదేశ కాండము ఈ 6వ అధ్యాయము 2-9 వచనం వరకు అంత ముఖ్యం అంట. ఈ యొక్క మాటను వారు నిరంతరం కూడా వారు నెమరు వేసుకుంటూ ఉండేవారు. ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన మన ప్రభువు అయిన దేవుడు ఏకైక ప్రభువు, మీ ప్రభువు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమింపుడు అన్న మాటలు వారు రోజు ఉదయం సాయంత్రం విశ్వాస సంగ్రహము వలె వారి విశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకాన్ని ప్రకటిస్తూ ఉండేవారంట దేవుని యందు. ప్రియులారా, మరి షేమా ఇజ్రాయెల్ అంటారు దీనిని. మనకి అపోజల్స్ క్రీడ్, విశ్వాస సంగ్రహము అన్నట్లుగా దానికి షేమా ఇజ్రాయెల్, ఇజ్రాయేలులారా వినుడు అని దాని అర్థం. దానిలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఈ 3 ముఖ్యమైన భాగాలను మనం నేర్చుకుందాం దేవుని యందు. ప్రియులారా, ఒకసారి అందరూ ఈ యొక్క వాక్యాన్ని నా తర్వాత చెప్పండి. దేవుని యందు ప్రియులారా, ఇశ్రాయేలీయులారా వినుడు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు, ఏకైక ప్రభువు. సరే, వన్ అండ్ ఓన్లీ గాడ్, వన్ అండ్ ఓన్లీ గాడ్, మన దేవుడు ఏకైక ప్రభువు దేవుని యందు. ప్రియులారా, ఎందుకు ప్రభు ఈ మాటను వాళ్ళకు అందించారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత బలహీనంగా ఉండేవారంటే దేవుని యందు. ప్రియులారా, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, ప్రతి చిన్న అలికిడికి, శోధనకు వారందరూ కూడా దే వర్ డ్రాన్ టు ద వర్షిప్ ఆఫ్ ఐడల్స్. విగ్రహాలను ఆరాధించడానికి ఊరకనే వాళ్ళు ఆకర్షింపబడేవారు. అందులోనూ ఇక మోషే ఇక వాళ్ళని విడిచి నెబో పర్వతానికి వెళ్ళి మరణించబోతున్నాడు. చిట్ట చివరిగా తన ప్రజలకు, దేవుడు ఇచ్చిన ప్రజలకు ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశము, ద్వితీయోపదేశ కాండము అంటే డిట్రానమీ అంటే సెకండ్ టైం టీచింగ్. రెండవసారి చెబుతున్నాడు అంటే అన్నీ చెప్పేశాడు ఆల్రెడీ. మరొక్కసారి ఆయన చనిపోక ముందు, ఆయన వారిని విడిచి వెళ్ళక ముందు చెప్పిందంతా మరొకసారి చెప్తూ ఉన్నాడు. నేను ప్రసంగం అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో మరలా ఒక్కొక్కసారి రివైజ్ చేస్తాను కదా, అలా రెండోసారి మరలా చెప్తున్నాడు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాన్ని ద్వితీయోపదేశ కాండం అంటారు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మన ప్రభువైన దేవుడు ఏకైక దేవుడు. అంటే మీరిప్పుడు ఈ యొక్క గట్టును దాటి వాగ్దాత భూమిలోకి వెళ్తున్నారు, ప్రామిస్డ్ ల్యాండ్. అక్కడ ఇతర మతాల వారు ఉన్నారు, ఇతర జాతుల వారు ఉన్నారు. వారి అలవాట్లేంటి? విగ్రహాలను ఆరాధించడం, యెహోవాను ఆరాధించడం. వాళ్ళు బాలు దేవతను, ఆస్ట్రోతు దేవతను, దేవుడిని దేవతను ఆరాధిస్తారు.
అవన్నీ వ్యభిచారం చేసే దేవతలు, వ్యభిచారాన్ని ప్రోత్సహించే దేవుళ్ళు దేవతలు. తెలుసా? బాలు దేవత అంటే దాని లిటిల్ స్టోరీ చెప్తున్నాను. బాలు దేవుడు, ఓకే, వర్షాన్ని ఇచ్చే దేవుడు అనమాట. వాళ్ళకు వరుణ దేవుడు లాంటి వాడు వాళ్ళకు, ఆ యొక్క ఇతర జాతుల వారందరికీ కూడా, ఫిలిస్టీయులకి, వీళ్ళందరికీ. కాకపోతే మన నాటితో ఒక ప్రాబ్లం ఉంది. వెరీ లేజీ ఫెలో, చాలా లేజీ అంట. అతను ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తాడండి అంటే తన భార్యతో జీవించినప్పుడు, కలిసినప్పుడు అంట. భార్య పేరు ఆస్ట్రోత్. కనుక ఆస్ట్రోత్ అనే దేవత బాలు దేవత దగ్గరికి రావాలి, దేవుని యందు ప్రియులారా. సో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడే వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, మాకు తిండి ఉంటుందని వాళ్ళది. కానీ మరి బాలు దేవత ఎవడు? దేవుడు ఎవరు? నిద్రపోతూ, సోమరిపోతూ, లెగడో. కనుక వాళ్ళు ఏం చేసేవారంటే అంటే ఇతరులు, అన్యులు ఏం చేసేవారంటే గుడిలోనే ఇటువంటి వ్యభిచారం లాంటిది చేసేవారు. అది చూసి ఆయనకి ప్రేరేపణ వచ్చి లేచి తన భార్య దగ్గరికి వెళ్తే మనకు వర్షం పడుతుంది అన్నది వాళ్ళ యొక్క పిశాచి డిజైన్ చేసినటువంటి మతం. బాలు ఆస్ట్రోతులను ఎందుకు యెహోవా దేవుడు అంతగా ద్వేషించాడు, వద్దు అన్నాడంటే ముఖ్యమైన కారణం ఇది. ఇవన్నీ బైబిల్లో రాయలేం, ఉండవు కూడా, దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా? కనుక మన ప్రభు అయిన దేవుడు ఏకైక దేవుడు. అన్య దేవుళ్ళ దగ్గరికి, దేవతల దగ్గరికి వెళ్ళకండి, పాపములో పడిపోకండి అని దాని అర్థం. మరలా 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 ప్రభు అదే చెప్తూ ఉన్నారు, దేవుని యందు ప్రియులారా. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్, ద గాడ్ ఆఫ్ యావే. యెహోవా ఒక్కడే దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనం వాళ్ళు ఎలాగైతే ఓరకనే చీటికి మాటికి ఇతర దేవతలను దేవుళ్ళను ఆరాధించడానికి ఆకర్షించబడ్డారో, ప్రియమైన సహోదరుడా సహోదరి, వీఆర్ ఆల్సో వెరీ 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 ఫ్రజైల్ అండ్ వీక్. చాలా బలహీనం మనందరం కూడా. మనం ఆరాధించేది బాలు దేవుడు కాదు, అష్టోత దేవత కాదు. మనం ఆరాధించేది ఇతర దేవతలని, దేవుళ్ళను. ఏంటంటే మనం ఆరాధించేది మనలనే మనం ఆరాధించుకుంటాం. నువ్వు వచ్చినప్పుడు నీకు కుర్చీ లేదనుకో అలిగేస్తావు. అంటే ఏంటి? నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు. నువ్వు చెప్పులు పెట్టడానికి ప్లేస్ లేకపోతే అలిగేస్తావు. ఎందుకని? నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు. నీ బండి పెట్టడానికి ప్లేస్ లేదంటే అలిగేస్తావు. ఎందుకని? నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు కనుక. మా ఇంట్లో మా భర్త, భార్య, పిల్లల పేర్లు చదవకపోతే అలిగేస్తున్నావు. ఎందుకని? నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు కనుక. మనకి ఎన్ని జబ్బులు, ఎన్ని బలహీనతలు. నేను ఎవరిని కూడా తక్కువ చేయడం లేదు, మిమ్మల్ని ఎవరిని నేను తోలనాటం లేదు. మన బలహీనతలు మనకు గుర్తు చేస్తున్నాను. హౌ ఫ్రజైల్ వీఆర్, హౌ వీక్ వీఆర్, హౌ wretched వీఆర్. ఎంత పాపాత్ములము, ఎంత బలహీనులము, ఎంతగా మనల్ని మనమే ఆరాధించుకుంటున్నాం, దేవుని యందు ప్రియులారా. ఇది కూడా విగ్రహారాధనే. వాళ్ళు బాలు దేవతను, బాలు దేవుడను, అష్టోత దేవతను ఆరాధిస్తే మనము మనల్ని మనమే ఆరాధించుకోవడం. మనకు తెలియకుండా, తెలిస్తే నువ్వు ఆరాధించవు, నీకు తెలియదు కూడా పాపం. మనకు తెలియకుండా మనల్ని మనం ఆరాధించుకుంటున్నాం, దేవుని యందు ప్రియులారా. కనుక మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. చెప్పండి, దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. ఇది శ్యామ ఇజ్రాయేల్లో మొట్టమొదటి అంశం, దేవుని యందు ప్రియులారా. రెండవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వాక్యం చూపించండి మరొకసారి. చెప్పన తర్వాత, మీ ప్రభువైన దేవుణ్ణి, మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. పూర్ణ, ఓకే, పూర్ణ, పరిపూర్ణ కాదు, బూరిలో పూర్ణ కాదు. ఇట్స్ ఏ కంప్లీట్, పూర్ణ, కంప్లీట్. దెర్ ఇస్ నో ఆఫ్, దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. పూర్ణముగా, సంపూర్తిగా
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విచ్ మీన్స్ పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడం అంటే అన్డివైడెడ్ లవ్ ఫర్ గాడ్, విభజించలేని ప్రేమతో దేవుడిని ప్రేమించాలి. దేవుడిని కన్నా దేనిని అధికంగా ప్రేమించిన దేవుని యందు ప్రియులారా, గాడ్ విల్ డిస్పైజ్ యూ, గాడ్ విల్ రిజెక్ట్ యూ. హీ డజంట్ వాంట్ ఎ సెకండ్ హ్యాండ్ లవ్. పరిపూర్ణమైన ప్రేమ ఆయన కోరుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తున్నారు కదా, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి అని సువార్తలో మనం చూస్తున్నాం. వాట్ ఈస్ దట్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పూర్ణ హృదయముతో, విత్ ఆల్ యువర్ హార్ట్ అంటే ఏంటి? హార్ట్లో ఏముంటుంది? 3 ఉంటాయంట: ఫీలింగ్స్, ఇమోషన్స్ అండ్ డిజైర్స్. నీ ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఉదాహరణకి గుడిలోకి వచ్చావు, ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డూ యూ ఫీల్? ఫీలింగ్స్ అన్నవి గుండెల్లో ఉంటాయి. ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క ఒడి, ఇది దేవుని యొక్క శరీరం, ఇది దేవుని ఒడిలో, దేవుని నీడలో, దేవుని హస్తము క్రింద, ఆ యొక్క అగ్ని మేఘము కింద ఉన్నట్లుగా నేను ఇక్కడ ఉంటున్నాను అన్న ఫీలింగ్తో మనం ఉండాలి. గుళ్ళోకి వచ్చినట్టు నా పక్కన ఎవడున్నాడు, నా ఎడం పక్కన ఎవడున్నాడు, ఈ నావాడేనా కాదా, నా ఫ్రెండా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. యు ఆర్ రెడీ టు ఫీల్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ అనేబుల్ టు ఫీల్ గాడ్. పూర్ణ హృదయము అంటే దేవునిని మనము ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వగలగాలి దేవుని యందు ప్రియులారా. రెండవది ఇమోషన్స్. ఇమోషన్ అంటే ఏంటి? ఉదాహరణకి నీకు ఇష్టమైన వ్యక్తి ఇలాగ వచ్చాడు. ఉదాహరణకి నీకు ఇష్టం లేని వ్యక్తి బైబిల్ చదివాడు అనుకో, మొక్కం ఇలా మాడిపోద్ది, కళ్ళు, మూతి, మొక్కం ఇలాగ వెళ్ళిపోద్ది కోపంగా. సో నీ కొడుకో, కూతురో, భర్తో, భార్యో, అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో వచ్చి చదివారనుకో, వెలుగు వచ్చేస్తుంది ముఖంలో, కళ్ళల్లో వెలుగు, బొగ్గలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఏంటిదంతా? ఇమోషన్. ఇమోషన్ నీ ఎనర్జీ అంతా ఒక మోషన్లోకి వెళ్తుంది అన్నమాట, శక్తిలోకి వెళ్తుంది. ఐ లైక్ దిస్. ఇమోషన్. హృదయంలో ఇమోషన్స్ ఉంటాయి. గుడిలోకి రాగానే అయ్యా నేను ప్రభుని సన్నిధికి వచ్చాను అన్న ఆనందం ఉందా? ఉందా మీకు? ప్రభుని సన్నిధిలో ఉన్నాను అన్న ఫీలింగ్, నేను ప్రభుని సన్నిధిలో ఉంటూ ప్రభు దీవెనలు పొందాను ఇమోషన్. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, దివ్య పూజాబలిలో పాలు పంచుకోవాలి, ఆ ప్రభుని నేను ఆరాధించాలి అన్న ఆశ, డిజైర్, ఇవి ఉంటే పూర్ణ హృదయముతో మనం ప్రభుని ప్రేమించిన వాళ్ళం అవుతున్నాం. రెండవది విత్ ఆల్ యువర్ సోల్, నీ పూర్ణ ఆత్మతో. ఆత్మలో ఏముంటాయి? విల్, చాయిస్, డెసిషన్. విల్ నీ చిత్తం, దేవుని చిత్తం. ఇందులో ఏది? చాయిసెస్. అదా ఇదా? నిద్రపోదామా, ప్రసంగం విందామా? నిద్రపోదామా, ప్రసంగం విందామా? నీకిష్టం ఏంటి? నిద్రపోవడం, స్తంభం వెనకాతలకు వెళ్ళిపోయి. దేవుని చిత్తం ఏంటి? రే బాబు ప్రసంగం వినరా, కళ్ళెత్తుకొని జాగ్రత్తగా చెవులు రిక్కించి. విల్, అది దేవుని పక్షాన ఉండాలి. చాయిస్, 2 చాయిస్లు, నిద్రపోవడం, ప్రసంగం వినడం. రెండిట్లో ప్రసంగం వింటాను, చాయిస్ ఫర్ గాడ్. డిసిషన్, యూ మేక్ ఎ డిసిషన్, ఐ ఆమ్ ఫర్ గాడ్, ఐ ఆమ్ విత్ గాడ్. నీ ఆత్మయందు ఉన్న ఈ 3 ప్రభు కొరకే, నీ హృదయంలో ఉన్న ఆ 3 ప్రభుని కొరకే. విత్ ఆల్ యువర్ మైండ్, మళ్ళీ అందులో 3 ఉంటాయి. అంటే నీ యొక్క పూర్ణ మనస్సుతో, అంటే రీజన్, నాలెడ్జ్ అండ్ మెమరీ. రీజన్, నాలెడ్జ్ అండ్ మెమరీ, ఈ 3 కూడా ప్రభువు కొరకే. నేను ప్రభుని ఆరాధించడం నా కర్తవ్యం, ప్రభుని ప్రేమించడం నా బాధ్యత, ప్రభుని ప్రేమించే జ్ఞానం కలిగి ఉండడం, ప్రభు చెప్పినవన్నీ, ఆజ్ఞలన్నీ మనసులో పదిలిపరుచుకోవడం, పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించడం. ఇక చివరిగా విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, నీ పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించడం. మళ్ళీ అందులో 3 ఉంటాయి. ఓకే, టాలెంట్స్, అబిలిటీస్, కెపాసిటీస్. టాలెంట్, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, పాటలు పాడడం, బైబిల్ చదవడం, డెకరేషన్ చేయడం, పూలు అలంకరించడం, కంప్యూటర్ చేయడం, ఫోటోలు తీయడం, వాట్ ఎవర్ వే వీ కెన్
డూ అవర్ ఎబిలిటీస్, అవర్ కెపాసిటీస్, అది దేవుని కొరకు వినియోగించడము. దేవుని యందు ప్రియులారా, దేవుడిచ్చిన నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ లాభము, నీ యొక్క ఆరోగ్యము, నీ ఆయుష్, నీ శక్తియుక్తులు ప్రభు కొరకు అర్పిస్తే అది పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించిన వాడవవుతావు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, ప్రతి దాంట్లో మూడు అంశాలు మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియుల, ఇలా అన్డివైడెడ్ లవ్, విభజించలేని ప్రేమతో దేవుని ప్రేమించాలి. దేవుని కన్నా ఎక్కువగా నీ ఉద్యోగాన్ని కానీ, నీ వ్యాపారాన్ని కానీ, నీ భార్యను కానీ, భర్తను కానీ, బిడ్డలను కానీ అధికంగా ప్రేమించిన ప్రభు తట్టుకోడు, ఒప్పుకోడు. దేవుని యందు ప్రియులారా, ఇది బైబిల్ చెప్తుంది. చాలాసార్లు చాలామంది అడుగుతుంటాను, రే బాబు ఏరా పూజకు లేటుగా వస్తున్నావంటే, పిల్లలతో అవ్వట్లేదండి. ఎప్పుడు ఆ మాట అనకండి, దయచేసి ఆ మాట అనకండి. చాలా పెద్ద తప్పది, పాపం అది. ఏదో పిల్లలు లేనప్పుడు ఈ టైంకి వచ్చేసినట్టు. పిల్లలు లేనప్పుడు ఈ టైంకి రాలేదు కాదు, అప్పుడు సాకు లేదు, ఇప్పుడు దొరికింది సాకు. అంటే అర్థం ఏంటి? నేను లేటుగా రాలేదు, తప్పు నాది కాదు, దేవుడిదే. ఏంటి దేవుడి తప్పు? నీకు పెళ్లి చేయడం, నీకు పిల్లల్ని ఇవ్వడం. అంటే అర్థం ఏంటి? బ్యాక్ వస్తే, రివర్స్ అయితే మళ్ళీ కూర్చొని ఏడుస్తావు, నాకు పెళ్ళి కాలేదే, నాకు పిల్లలు పుట్టలేదే అని. సో ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన దీవెనలను కుంటి సాకుగా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. దేవుని మీద ప్రేమ లేదంతే. ఫ్లైట్ 8:30కి అయితే 9:30కి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? ఫ్లైట్ 2 గంటల ముందే వచ్చేయమంటారు వాళ్ళు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి. కనుక పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తి కనుక అన్డివైడెడ్ లవ్ దేవునికి మనము ఇవ్వాలి. ఇక తర్వాత వచనాలలో, ఈరోజు మొదటి పట్టణంలో చదవలేదు కానీ తర్వాత వచనాల్లో ఉంటుంది. అది మీరు పడుకున్నను, కూర్చున్నను, నడుచుచున్నను, నిలుచున్నను, ఏమి చేసినను మీ పిల్లలకు బోధింపుడు. అంటే సదా గుర్తుంచుకోండి, అది మీ యొక్క నుదుటి పైన, మీ యొక్క హృదయము పైన, మీ తలుపు గోడల పైన, మీ యొక్క ద్వారబంధముల పైన ఈ ఆజ్ఞను అంటించుకొనండి, గుర్తుంచుకొనండి, పిల్లలకు చెప్పండి, తరాల వారికి బోధించండి అంటున్నారు. అంటే దేవునిని ప్రేమించడం ఎంత ముఖ్యమో దేవుని యందు ప్రియులారా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక సువిశేష పట్టణంలో కూడా ప్రభు అదే మాట చెప్తున్నారు. ఓకే, ముందు దేవుణ్ణి ప్రేమించు, తర్వాత నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు. చూద్దాం మూడింటిని. దేవుణ్ణి ప్రేమించడం ఎలా, హౌ టు లవ్ గాడ్. సింపుల్గా 3 స్టెప్లో చెప్తాను. దేవుని యందు ప్రియులారా, దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి? హౌ డు వి లవ్ గాడ్? యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదవండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ఆయనను ప్రేమింతుము. దేవుని యందు ప్రియులారా, అందన తర్వాత చెప్పండి ప్లీజ్. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. అర్థమవుతుందా? We love God not because we want to love God. No. Before we begin to love God, God already loved us. దేవుడు ముందట మనల్ని ప్రేమించెను. కనుక నువ్వేం చేయాలంటే జస్ట్ ఆయన ప్రేమకు స్పందించండి చాలు. జస్ట్ ఆయన ప్రేమకు ఎస్ చెప్పండి చాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జస్ట్ రెస్పాండ్ టు ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమకు స్పందించండి. ఆయన మనలను ముందట ప్రేమించెను. ఒక భక్తుడు ఉన్నాడంట, అతనికి దేవదూత దర్శనమిచ్చారు. దేవదూత దర్శనమిచ్చి 2 లిస్టులు పట్టుకున్నారు. కుడి చేతిలో ఒకటి, ఎడం చేతిలో ఒకటి. ఏంటండి ఈ లిస్టులు అని అడిగాడు. అంటే ఇది ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళ లిస్టు. నాకు ఇవ్వనని చెప్తే పెద్ద చిట్టా వచ్చింది. వాడి పేరు వెతుక్కుంటున్నాడు. వాడి ఇంటి పేరు లేదు, వాడి పేరు లేదు.
కూర్చొని ఎడుతా ఉన్నాడు, అయ్యో నేను దేవుణ్ణి ప్రేమించడం లేదా. మరి ఇదేం లిస్టు? ఇది దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ లిస్టు. అది ఇవ్వండి చూస్తాను అన్నాడు. ఫస్ట్ వాడి పేరే ఉందంట. ఎవడు చూస్తే వాడి పేరే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అందరినీ అధికంగానే ప్రేమిస్తున్నాడు, ప్రప్రథమంగానే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు ఆయనను ప్రేమించడానికి ప్రయత్నించు, స్పందించు, ఆయన ప్రేమకు స్పందించు. ఆయన ప్రేమకు స్పందించడం ఎలాగండి? జీవితం అనే వరాన్ని ఇచ్చాడు కదా, దేవా నీకు వందనాలు అని చెప్పు. గుడికి వెళ్ళడానికి టైం లేదు అని చెప్పకు. ఆయుష్నిచ్చాడండి, నువ్వు పీల్చే ఈ శ్వాస ఆయనది. నీ గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి నీకు గుర్తు చేయాలి, దేవుని కృప వలనే ఈ గుండె కొట్టుకుంటుంది, గుర్తుంచుకో. ఈ గాలి పీల్చాలంటే మిషన్ పెట్టారనుకో, రోజుకి 50,000. దేనికి? గాలి పీల్చి ఉఫ్ అని గాలి ఊదడానికి, అంతే. అరే ఎన్నిసార్లు గాలి పీల్చేస్తున్నావు, ఎన్నిసార్లు గాలి ఊదేస్తున్నావు ఫ్రీగా. కృతజ్ఞత లేదా? కృతజ్ఞత ఉండొద్దా? ఈ గుండె కొట్టుకోవడానికి మిషన్లు పెడుతున్నారు, గుండె కొట్టుకోవడానికి మిషన్లు పెడుతున్నారు. అరే నీ గుండె ఏ మిషన్ లేకుండా టపడబా డబడబా డబడబా డబ్బు 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 అని, ఒకసారి లవ్ 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 అని, కొవ్వు 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 అని కొట్టుకుంటా ఉంది. దేవుని యందు ప్రియులారా, దేవుని ప్రేమతో ఆ గుండె కొట్టు ఏమంటారు, బీన్స్ పిక్కలు ఏం చేస్తున్నాయి? నీ శరీరంలో ఉన్న చెత్తను మొత్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. రాత్రంతా చెత్త మొత్తాన్ని బయటికి పంపించేస్తాయి, మంచిని శరీరంలో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అది పనిచేయడం మానేసిందనుకో, రోజు డయాలసిస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి బీన్స్ పిక్క పనిచేయవా, బీన్స్ పిక్క పనిచేయవా అని చెప్పుకోవాలి, దానికి పనిచేయనంటది. మరి ఇవన్నీ కూడా దేవుడు ఉచితంగా మనకి ఇవ్వడం లేదా? ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆయన పట్ల కృతజ్ఞత లేకపోతే ఎలా? కనుక ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు స్పందించండి. రెండవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 21వ వచనం, మీరు నన్ను ప్రేమించినచో మీరు నా ఆజ్ఞలు పాటింతురు. చెప్పండి, మీరు నన్ను ప్రేమించినచో మీరు నా ఆజ్ఞలు పాటింతురు. మీరు నా ఆజ్ఞలు పాటింతురు. దేవుడంటే నీకు ప్రేమ అయితే ఆయన ఆజ్ఞలు పాటించు. లేదు, ఆయన ఆజ్ఞలు పాటించడం లేదు అంటే ఆయనంటే మాకు లెక్క లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. దాని అర్థం అదే. ఎవ్రీ సిన్ దట్ వీ మేక్ ఇస్ ఎ ట్రాన్స్గ్రెషన్ అగెయిన్స్ట్ గాడ్. ఎవ్రీ సిన్ దట్ వీ మేక్ ఇస్ ఎ రెబిలియన్ అగెయిన్స్ట్ గాడ్. పాపము అనగా ఏమిటో తెలుసా సహోదరుడా సహోదరి? దేవునిపై తిరుగుబాటు. పాపము అనగా దేవునిపై తిరుగుబాటు. ఎందుకు నువ్వు పాపము చేస్తున్నావు? నేను దేవుని ప్రేమించడం లేదు కనుక. నా ఆజ్ఞలు పాటించేవాడు నన్ను ప్రేమించినట్లు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు పాటిస్తాడు. దట్స్ ఆల్. ఈ విధంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి మనం ప్రేమించవచ్చు. మూడవది, దేవుని యందు ప్రియులారా, ఇంకా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా, ఏం చేస్తే అలాగా? ఉదాహరణకి ఒక పెళ్ళి అయింది, భార్య ఇంటికి వచ్చింది. భార్యకు స్కై బ్లూ అంటే ఇష్టం, రెడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. భర్తకి రెడ్ అంటే చాలా ఇష్టం. ఇల్లు మొత్తం రెడ్తో పెయింట్ వేసేసాడు. దాని అర్థం ఏంటి? భార్య ప్రేమించిన దాన్ని నేను ప్రేమించడం లేదు అని అర్థం, అన్నా కదా? కనా భార్యను ప్రేమించేవాడు అనుకో ఏంటి? వాట్ ఎవర్ వైఫ్ లవ్స్, హస్బెండ్ ఆల్సో లవ్స్. ఓకే, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ప్రేమించే విషయాలను కూడా ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ప్రేమించే వాటిని కూడా నువ్వు ప్రేమిస్తావు. దేవుడు ఏమి ప్రేమిస్తున్నాడు? పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. దేర్ఫోర్ యూ హ్యావ్ టు లవ్ హోలీనెస్, యూ హ్యావ్ టు లవ్ ప్యూరిటీ. పరిశుద్ధతను మీరు ప్రేమించండి. దేవుడు న్యాయమును ప్రేమిస్తాడు కనుక నీవు న్యాయమును ప్రేమించు.
దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నీవు కూడా పొరుగు వారందరినీ ప్రేమించు. లవ్ వాట్ ఎవర్ గాడ్ లవ్స్, దట్ మేక్స్ యూ టు లవ్ గాడ్. దేవుడు ప్రేమించు దానిని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడవవుతున్నావు. అమ్మ, అర్థమవుతుందా? వింటున్నారా? మూడు అంశాలు. హౌ టు లవ్ గాడ్, దేవుని ప్రేమకు స్పందిద్దాం, ఆయన ముందు మనల్ని ప్రేమించాడు కనుక. హౌ టు లవ్ గాడ్, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం, ఆయన ఆజ్ఞలు పాటించడంలోనే మనం ఆయన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం. హౌ టు లవ్ గాడ్, ఆయన ప్రేమించిన వాటి పరిశుద్ధతను, న్యాయమును, మంచితనమును, దయాకనిక్రమలను, పొరుగు వారిని నేను ప్రేమిస్తే ఆయన్ని నేను ప్రేమించిన వాడిని అవుతాను. దేవుని యందు ప్రియులారా, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట చాలా డేంజర్. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తేడా వచ్చిందంటే, ఆ ఫాదర్గా చెప్పారు కదా నన్ను నేను ప్రేమించుకోమని, అందుకే 4 ప్లేట్లు తీసుకుంటాను. ఫాదర్గా చెప్పారు కదా నన్ను నేను ప్రేమించుకోమని, ఈ 4 కుర్చీలు నాకే, ఒక్కదానికి 4 కుర్చీలు నాకే, ఇలాగ వస్తుందన్నమాట. సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుని యందు ప్రియులారా. నిన్ను నువ్వు ప్రేమించుకొనుట అంటే అది అహంకారం కాకూడదు, అది స్వార్థం కాకూడదు, అది అసూయ కాకూడదు, అది పరులను ద్వేషించడం కాకూడదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నాకంటూ ఒక డిగ్నిటీ ఉంది, నాకంటూ ఒక గౌరవము మర్యాద ఉంది, నేను దేవుని చేత ప్రేమింపబడుతున్న వాడిని, నేను నిరాశకు గురి కాను, నేను నిస్పృహకు గురి కాను, నేను ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను దేనికి భయపడవలసిన అవసరం లేదు అన్న భావంతో జీవించడమే. కానీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక అందరూ ఏమైపోయినా పర్లేదు, నేనే ముఖ్యం అనుకోవడం సెల్ఫ్ లవ్ అనిపించుకోదు దేవుని అంది. సెల్ఫ్ లవ్ మీన్స్ గివ్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్. నేను నీవు గౌరవించుకో, నీకంటూ ఒక గౌరవము మర్యాద ఉందని తెలుసుకో. నువ్వు దేవుని చేత ప్రేమింపబడుతున్నావు కనుక ఆ ధైర్యముతో జీవించు, నమ్మకముతో జీవించు అని అర్థం దేవుని యందు ప్రియులారా. యెషయా గ్రంథము 49:16 వచ్చిన ప్రభు అంటున్నారు, నేను నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను. అరే, దేవుడు నా పేరు అరచేతిలో రాసుకుంటే నేనెంత గొప్పవాడిని, ఎంత విలువ నేనంటే దేవునికి అన్న ధైర్యంతో మనం జీవించాలి. యెషయా గ్రంథము 43:4 ఐ ఆమ్ ప్రెషియస్ ఇన్ హిస్ సైట్. ప్రభువా, నేను దేవుని దృష్టిలో అమూల్యమైన వాడను, నీవు నాకు అమూల్యమైన వాడవు. చెప్పండి, నీవు నాకు అమూల్యమైన వాడవు, అమూల్యమైన వాడవు. ప్రభు అంటున్నారు, యు ఆర్ నాట్ యూజ్లెస్, యు ఆర్ నాట్ యూజ్లెస్, యు ఆర్ ప్రెషియస్. నువ్వు అమూల్యమైన వాడు కనుక నేను దేవుని దృష్టికి అమూల్యమైన వాడను, నేను దేవుని చేతిలో నా పేరు రాయబడిన వాడను. నేను ఎంత గౌరవంతో, మర్యాదతో, హోందాతనంతో నేను జీవించాలి. అది సెల్ఫ్ లవ్ దేవుని యందు ప్రియులారా. ఇర్మియా గ్రంథము 29:11-14 మనం చూస్తున్నాం, నేను నీ కొరకు బంగారు ప్రణాళికలను కలిగి ఉన్నాను, నీ క్షేమము కొరకే కానీ నీ వినాశనము కొరకు కాదు. ఐ హ్యావ్ డిజైన్డ్ వండర్ఫుల్ ప్లాన్స్ ఫర్ యూ. అంటే నీ కొరకు, నా కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్, బై మిస్టేక్ నువ్వు పుట్టలేదమ్మా. నువ్వు ఈ లోకంలోకి వచ్చావంటే దేవునికి ఏదో గొప్ప సంకల్పం, పని ఉంది. అది అర్థం చేసుకో, అది తెలుసుకో, దాని ప్రకారం జీవించు. నేను దేవునికి అమూల్యమైన వాడను కనుక, నా పేరు ప్రభు తన చేతిలో రాసుకున్నాడు కనుక, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక, నా కొరకు ఆయన బంగారు ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నేను అధైర్యపడను, సంశయము చెందను, ధైర్యముతో జీవిస్తా. ఇది సెల్ఫ్ లవ్ దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి. అలా నిన్ను నీవు ప్రేమించుకోనాలి. ఇక మూడవది, చిట్ట చివరిది, నీ పొరుగు వారిని ప్రేమింపుము. నీకు ఎలాగైతే గౌరవం కలగాలనుకుంటున్నావో పొరుగు వారికి కూడా గౌరవం కలగాలని కోరుకో. నీవు ఎలాగైతే అందరి చేత ప్రేమింపబడాలని కోరుకుంటున్నావో పొరుగు వాళ్ళు కూడా అందరి చేత ప్రేమింపబడాలని కోరుకో. నీవెలాగైతే ఆత్మీయతలో ఎదగాలనుకుంటున్నావో పొరుగువారు కూడా ఆత్మీయతలో ఎదగాలని కోరుకో. హలో, వింటున్నారా దేవుని యందు ప్రియులారా?
పొరుగువారు ఆత్మీయతలు ఎదిగితే, పొరుగువారు ఆర్థికంగా ఎదిగితే నువ్వు చూసి సంతోషించగలుగుతున్నావా? సంతోషించినప్పుడు నాడే రియల్ క్రిస్టియన్ యు ఆర్. నిజంగా నువ్వు ఆనందపడాలి. అప్పుడే నిజమైన నువ్వు క్రైస్తవుడవు. నీ పొరుగువారి ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కోవాలి ప్రియమైన సహోదరుడా. మరి పొరుగువారిని ప్రేమించడం అంటే మూడే మూడు అంశాలు. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా యోహాను సువార్త 13:35 ఏంటంటే, ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన ప్రజలు మీరు నా శిష్యులని గుర్తింతురు. దే విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఓన్లీ వెన్ యూ లవ్ వన్ అనదర్. మనం ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, గొడవలాడుకుంటూ ఉంటే మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాదండి. నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండగలుగుతావు. రెండవది, నువ్వు కానీ నీ పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుడు నీలో ఉండడు. నీ పొరుగువారిని ప్రేమించలేనప్పుడు నీ శరీరము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ శక్తులన్నీ కూడా సాతానుమయం. జస్ట్ దే బిలాంగ్ టు డెవిల్. కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ విజిలెంట్. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించని క్షణమున నీ శరీరము సాతానుమయం, నీ ఆలోచన సాతానుమయం, నీ బుద్ధి సాతానుమయం, నీ సర్వస్వం సాతానుమయమైపోతుంది. జాగ్రత్త. కనుక పొరుగు వారిని ప్రేమిస్తూ నీలో దేవునిని కలిగి జీవించు. యోహాను గారు చెప్తున్నట్లుగా కంటికి కనిపించే తోటి వారిని ప్రేమించకుండా, చెప్పండి, కంటికి కనిపించే దేవుని ప్రేమిస్తున్నాడంటే వాడు పెద్ద అబద్ధీకుడు. వి ఆల్ బికమ్ లయర్స్. అబద్ధాలు ఆడేవాళ్ళం అవుతున్నాం. కనుక మన పొరుగు వారిని ప్రేమిస్తూ దేవునిని మనలో కలిగి ఉందాం. మన పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రభునికి మనం సాక్షులుగా మారుదాం. మూడవది, సఖ్యతతో జీవించడానికి ప్రయత్నించాలి. సఖ్యతతో. ఐ ఆల్వేస్ వాంట్ పీస్ విత్ ఎవ్రీబడి. ఐ ఆల్వేస్ వాంట్ పీస్ విత్ ఎవ్రీబడి. కొంతమంది మా గురువుల అమ్మగారిలో కూడా సమాధానం చెప్తే పక్క వాళ్ళు చెప్పరు. అక్కడ కూడా నాకు అర్థం కాదు. మన ద్వారా పొరుగువారికి కీడు జరగకుండా చూడాలి. మన ద్వారా పొరుగువాడికి సహాయం, మేలు జరిగేలా చూడాలి. పొరుగువానితో సఖ్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. అందుకే దివ్య పూజాబలిలో సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. సమాధానము కలిగిన తర్వాతనే దివ్య సత్ప్రసాదం స్వీకరించు. నీ మనసులో నీ పొరుగువానికి నీ మీద మనస్పర్ధ ఉన్నట్లయినట్లు నీకు స్ఫురించినచో నీ కానుకను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి వానితో సఖ్యత చెంది తిరిగి వచ్చి కానుకను సమర్పించు. అప్పుడు వరకు నీ కానుక కూడా సమర్పించ యోగ్యుడవు కాదు. పొరుగువానితో సఖ్యత కలిగి జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున అనేక అంశాలు చెప్పాను. మొట్టమొదటిగా 3 అంశాలు. ఒకటి, ఒకే ఒక్క దేవుడు, అతనికి విభజించలేని ప్రేమనివ్వాలి. ఆ ఆజ్ఞ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అందులోనే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ మనస్సు అంటే ఏమిటో 12 విషయాలను ధ్యానించాం. తర్వాత హౌ టు లవ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడం ఎలా, 3 అంశాలు. మొదట ఆయన ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమకు స్పందిద్దాం, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం, ఆయన ప్రేమించిన వాటిని మనము కూడా ప్రేమిద్దాం. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అనగా గర్వపడకూడదు, అసూయ ద్వేషాలకు స్వలాభాలకు వెళ్ళకూడదు. దానికి బదులుగా ప్రభు నా పేరు అరచేతిలో రాసుకున్నారు, ప్రభు దృష్టిలో నేను అమూల్యమైన వాడను, ప్రభు నా కొరకు బంగారు ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నేను ధైర్యంతో జీవిస్తాను, హుందాతనంతో జీవిస్తాను, గౌరవప్రదంగా జీవిస్తాను, నీచంగా నేను జీవించను అంటూ ధైర్యంతో జీవించాలి. పొరుగువారిని ప్రేమించడం అంటే పొరుగువారిని ప్రేమిస్తూ ప్రభునికి సాక్షులుగా ఉండడం, పొరుగువారిని ప్రేమిస్తూ ప్రభుని మనసులో కలిగి ఉండడం, పొరుగువారితో సఖ్యత చెందుతూ వాళ్ళకు మేలు చేయడం, ఎన్నడూ వారికి కీడు తలపెట్టకుండా జీవించడం. ఇలా దైవ ప్రేమ, సహోదర ప్రేమతో జీవించే దీవెన
వరము ఇమ్మని ఈ దివ్య పూజా బలిలో తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున